అలాగే అందరికీ ఎలా వరకు నేను వచ్చేసి కడుతున్నారు. సో గైస్ ఇవాళ వచ్చేసి మనం మైన్క్రాఫ్ట్ వీడియోతో మరి గైస్ మైన్క్రాఫ్ట్ వీడియో వచ్చిందంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో బేస్ అయితే కట్టబోతున్నాం అనమాట. సో డీప్ స్ప్రెడ్ అయితే తీసుకెళ్ళిపోదాం. మొత్తం చాలానే కావాలి నాకు తెలిసి, సరిపోద్ది లేని గైస్, ఈ మాత్రం సరిపోద్ది. అండ్ ఒక మోడ్ కూడా వేసాను అనమాట గ్లాస్ది, ఎందుకంటే కనెక్టెడ్ గ్లాస్ మోడ్ వేసాను అనమాట. ఎందుకంటే మన బేస్గా చాలా ముఖ్యం, లేకపోతే చాలా చండాలంగా కనిపిస్తుంది మన బేసు. సో అందుకే కనెక్టెడ్ గ్లాస్ మోడల్స్, కాకపోతే అది మరి ఘోరంగా ఉంది. బార్డర్స్ అస్సలు కనపడట్లేదు, మొత్తం తీసేసింది బార్డర్స్. ఇదిగోండి చూడండి ఎట్లా తయారైందో గ్లాస్. సో మన బేస్కి అయితే వాడబోతున్నాం. ఓకే సరిపోవట్లేదు అబ్బా ఇన్వెంటరీలో, పర్లేదండి ఇంకో ట్రిప్ వేద్దాం. మనకి ఏం పోయేది ఉంది మనకి ఇందులో. బండిల్లో 64 కదా పట్టేది, అంతే కదా. ఒకసారి చూద్దాం ఆగండి, 64 పట్టిద్దా అంటే ఇంకా బండిల్ వేస్ట్గా వేసేది, బండిల్ వేస్ట్. తీసే గ్లాస్ తీసే, బండిల్ పనికి రాదు అసలు, పనికే రాదు, వేస్ట్ ఇది. మరి 64 ఏంటబ్బా, అట్లీస్ట్ 1.5 స్టాక్ ఇచ్చినా బాగుండు. సర్లే 64 కాబట్టి ఇంకా బండిల్తో మనకి పని లేదు, వెళ్ళిపోదాం. సో స్టోన్ కట్టర్ అయితే కావాలి, క్రాఫ్టింగ్ టేబుల్ మన దగ్గర ఉంది. సో లెట్స్ గో, డోర్ వేసేయి వెళ్ళిపోదాం అంతే. ఇటు కాదు ఇటు, మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే వచ్చేసాను అనమాట మన బేస్ కట్టే లొకేషన్కి. సో తీసేయి తీసేయి తీసేయి, ఈ కలెక్ట్ అవ్వవు. అండ్ చెస్ట్ చేసుకుంటే మంచిదంటారా, ఈ మూల పెట్టేద్దాం. ఓకే చెస్ట్ చేసుకోవడం మంచిది నాకు తెలిసి, ఎందుకంటే మా ఐటమ్స్ పెట్టాలి కాబట్టి. సో ఇక్కడ చెస్ట్ ఉంది, లాస్ట్ ఎపిసోడ్లో దీన్ని అయితే వాడేసాం. టైం ల్యాప్స్లో మీకు అనిపించుంటుంది. ఆఫ్ కోర్స్ ఈ ఎపిసోడ్లో కూడా టైం ల్యాప్స్ అయితే ఉంటుంది. యా చూడండి, చూడట్లేరు మీరు వీడియో లాస్ట్ మన ఛానింగ్ టేబుల్ కట్టిన వీడియో చూడకపోతే చూసేయండి. అండ్ ఇంకోటి నెక్స్ట్ స్టీలింగ్ వచ్చింది అనమాట. ఓకే స్టీలింగ్ వస్తున్నారు, ఇది చూడట్లేదు, మరి ఏంటో తెలియాలి, మీకే తెలియాలి. ఒక చెస్ట్ సరిపోద్ది. సో గ్లాస్ అంతా ఇందులో పెట్టేద్దాం అంతే. కొంచెం డీప్ స్లైడ్ కూడా పెట్టేద్దాం, మిగతా గ్లాస్ కూడా తేవాలి కాబట్టి. ఓకే సో మిగతా గ్లాస్ కూడా తెచ్చేసాను అనమాట. సో ఇన్వెంటరీ వచ్చేసి పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ ఇంకొక స్టాక్ డీప్ స్లైడ్ ఉంటే అది కూడా లేపేసా. ఓకే సో ఇంకా పెట్టేసే గ్లాస్ అంతే చాలు. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామంటారా, కొంచెం డీప్ స్లైడ్ కావాలి. సో ఏం చేద్దాం, టైం ల్యాప్స్ గైస్. యా ఇంకా బిల్డ్ వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం.
ఓకే. సో, మొత్తానికి మన బేస్ వచ్చేసి అయిపోయిందనమాట. సో, కొంచెం అక్వేరియంలా కనిపించిద్ది. ఇక్కడ వచ్చేసి పెట్టా అనమాట. కుదిరితే నెక్స్ట్ ఎపిసోడ్‌లో వచ్చేసి మన ఐటమ్స్ అన్నీ తెచ్చేస్తా. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే లోపు మన ఐటమ్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేస్తా. ఐరన్ తెచ్చేసి ల్యాంథమ్ పెట్టేసాను అనమాట. సో, ఇంకా మన బేస్ అవుట్‌లుక్ అయితే చూపిద్దాం. సో 3, 2, 1 లెట్స్ గో. చూసేయండి గైస్, దిస్ ఈజ్ అవర్ బేస్ అనమాట. సో కొంచెం మోడర్న్ స్టైల్లో ట్రై చేశా, నాకు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ఆఫ్లైన్లో కొంచెం క్యాలిక్యులేషన్స్ కింద చేసి ల్యాంథన్ సరిగ్గా పెట్టలేదు. కింద పైన చూస్తే మీకు తెలిసిపోయింది. సో ల్యాంథన్ సరిగ్గా పెట్టలేదు. తర్వాత క్యాలిక్యులేషన్ చేసి మొత్తం అంతా చేసేసి మన ఐటమ్స్ కూడా తెచ్చేస్తా. సో అది గైస్, సో వీడియో కూడా తెచ్చేస్తాను అనమాట. వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తున్న పక్కన బెల్ కానీ వాళ్ళు పెట్టేసుకొని అండ్ మన బేస్ ఎలా అనిపించిందని ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.